ప్రశాంతత మాత్రమే మనిషికి నిజమైన సంపద. దానినే కోల్పోతే జీవితంలో ఏం సంపాదించినా సంతృప్తి ఉండదు. ఈ మాట వినడానికి సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి జీవితాన్ని లోతుగా గమనిస్తే ఇదే అతిపెద్ద నిజమని అర్థమవుతుంది. ఈ రోజుల్లో చాలామంది డబ్బు కోసం పరుగులు తీస్తున్నారు. పేరు కోసం, గుర్తింపు కోసం, ఇతరుల ప్రశంసల కోసం బ్రతుకుతున్నారు. కానీ ఆ పరుగుల్లో ఒక్క విషయం మాత్రం మెల్లగా కోల్పోతున్నారు. అదే మనశ్శాంతి. ఒకప్పుడు చిన్న విషయాల్లో ఆనందం కనిపించేది. ఇప్పుడు పెద్ద విజయాలు వచ్చినా ప్రశాంతంగా నవ్వుకోలేని స్థితికి వచ్చింది. ఎందుకంటే బయట జీవితం పెరిగింది, కానీ లోపల మనిషి ఖాళీ అయిపోతున్నాడు. ఒక్కసారి ఆలోచించు, రాత్రి నిద్రపోయే ముందు ప్రశాంతంగా లేకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఉపయోగం ఏంటి? మన ఫోన్లో వేల కాంటాక్ట్స్ ఉండొచ్చు, కానీ మన బాధను నిజంగా వినే ఒక్క మనసు లేకపోతే ఆ సంబంధాల విలువ ఏమిటి? ఈ ప్రపంచంలో చాలామంది విజయవంతంగా కనిపిస్తారు, కానీ వాళ్ళల్లో చాలామంది నిశ్శబ్దంగా మిగిలిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని గెలిచారు, కానీ ప్రశాంతతను మాత్రం కోల్పోయారు. ప్రశాంతత అనేది బయట దొరికేది కాదు, అది మనలో ఉండాలి. ఎవరితో పోల్చుకోకుండా బ్రతికినప్పుడు వస్తుంది. అవసరం లేని విషయాలను వదిలినప్పుడు వస్తుంది. మనసుకు నచ్చిన వాళ్ళతో మనకు నచ్చిన జీవితం గడిపినప్పుడు వస్తుంది. కొన్నిసార్లు మనం అన్నీ సంపాదించుకుంటాం, మనల్ని మనమే కోల్పోతాం. నవ్వడం మర్చిపోతాం, మనసు చెప్పేది వినడం మానేస్తాం. కానీ నిజంగా జీవితం ఆనందంగా ఉండేది ఎప్పుడో తెలుసా? రాత్రి పడుకునే ముందు ఈ రోజు నేను ప్రశాంతంగా ఉన్నాను అని మనసు చెప్పినప్పుడు. గుర్తించుకో, డబ్బు సౌకర్యాన్ని ఇస్తుంది, పేరు గుర్తింపునిస్తుంది, కానీ ప్రశాంతత మాత్రమే నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి జీవితంలో దేన్నైనా కోల్పో, కానీ మనశ్శాంతిని మాత్రం కోల్పోవద్దు. ఎందుకంటే ప్రశాంతత పోయిన రోజు జీవితం నిండుగా ఉన్నా మనసు మాత్రం ఖాళీగా మారిపోతుంది.